ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట్ల కూడా నెట్ బ్రౌజ్ చేసుకునే అవకాశం లభిస్తే, సిగ్నల్ లేకపోయినా సెల్ ఫోన్లో యూట్యూబ్ వీడియోస్ వీక్షించే అవకాశం దొరికితే త్వరలోనే ఇది నిజం కాబోతోంది. ఆపరేషన్ లూన్ పేరుతో గూగుల్ ప్రారంభించిన కొత్త ప్రాజెక్ట్ రెండో దశకు చేరింది. బెలూన్ల ద్వారా లక్షల మందికి ఇంటర్నెట్ అందేలా చేయటమే ప్రాజెక్టు లూన్ ముఖ్యోద్దేశం. హీలియం బెలూన్లు 20 కిలోమీటర్ల ఎత్తున స్ట్రాటో వాతావరణంలోకి చేరతాయి. అందులో అమర్చిన కంప్యూటర్, రేడియో ట్రాన్స్ రిసీవర్స్ ద్వారా 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. సోలార్ ప్యానెల్స్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఓ చిన్న క్రేన్, 2 లేదా 3 వ్యక్తులు కేవలం 15 నిమిషాల్లో ఈ బెలూన్ను గాల్లోకి పంపొచ్చు. ఒక్కసారి గాల్లోకి వెళ్ళాక 187 రోజులు నిరంతరాయంగా ఇది పనిచేస్తుంది. మరో బెలూన్ను ప్రయోగించి దీన్ని కిందకు తీసుకొస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కొన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. ముందుగా ఇండోనేషియాలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. బెలూన్ ఇంటర్నెట్ అంటే ఏదో మామూలు స్పీడ్ కాదు. సెకనుకు 10 MBPS వేగంతో ఇది పనిచేస్తుంది. అడవులు, లోయలు, పర్వతాలున్న ప్రదేశంలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ చాలా ఖర్చుతో కూడుకున్నవి. కానీ హీలియం బెలూన్లతో ఖర్చు భారీగా తగ్గుతుంది. పైగా సమీపంలో ఉన్న బెలూన్లన్నీ కలిపి ఓ నెట్వర్క్ను సృష్టిస్తాయి. రెండు 2013లో గూగుల్ మొదటిసారి ఈ ప్రతిపాదనను ఓకే చేసింది. అప్పటి నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫేస్బుక్ కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తోంది.